టుడే జేసస్ టాక్స్ విత్ ఎవ్రీవన్. నా ప్రియ సహోదరులారా, ఈరోజు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు మాట్లాడదాం. మనందరం కూడా మంచి మనసుతో, మంచి హృదయంతో ఆలోచించి విందాం. 15వ వచనములో యాకోబు మరి చెదిరిపోయిన 12 గోత్రాలతో వారితో మాట్లాడుతున్నటువంటి ఈ విషయం ఇది. సహోదరులకు యాకోబు బోధిస్తూ రాసినటువంటిది. అదేదో చూద్దాం. 15వ వచనంలో మనము పరిశీలన చేసినట్లయితే, పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానము, అలాగే దయ్యముల జ్ఞానము. చూడండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి మనకి. ఒకటి దయ్యాల జ్ఞానము, 2 పరలోకము నుండి వచ్చినటువంటి జ్ఞానం. ముందు దయ్యాల జ్ఞానాన్ని గురించి బోధ చేద్దాం. నా ప్రియ సహోదరులారా, ఈ భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటి వారై ఉన్నటువంటి ఈ భూమి మీద మనుషులు, స్త్రీలు లేక పురుషులు ఎవరైనా కానీ, ఎవరైతే దయ్యాల సంబంధముకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతారో వారిలో, వారి మనసులో కానీ, వారి హృదయములో కానీ మత్సరం ఉంటుంది, అలాగే వివాదం ఉంటుంది, అలాగే నీచ కార్యములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అల్లరి ఉంటుంది. మత్సరం అంటే ప్రతి మనిషిలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది. అలాగే మరి వివాదం అంటే తగాదాలు, కొద్దిదానికి పెద్దదానికి తగాదాలు పెట్టుకొని, అలాగే నీచ కార్యాలంటే పాపము చేయవారని అర్థం. ఎవరైతే ఈ నీచ కార్యాలు చేస్తారో, ఎవరైతే నీచ కార్యాల్లో వారి యొక్క హృదయాన్ని అప్పగిస్తారో, వారు మనసుతో నింపుకుంటారో, ఆ ఇంట్లో కానీ, ఆ మనుషుల్లో కానీ, ఆ యొక్క పరిధిలో కానీ, వారి మాటల్లో కానీ ఎప్పుడు అలరే ఉంటుంది. అంటే వారికి విలువ లేనటువంటి వారుగా జీవిస్తారన్నమాట. ఇది దయ్యానికి సంబంధించినటువంటి జ్ఞానం. భూమి మీద ఉన్నటువంటి మనుషులు పొందిన జ్ఞానం ఇది. ప్రకృతిలో విచ్ఛిన్నమైపోతున్నటువంటి పొందిన వారి జ్ఞానం ఇది. అందుకనే సహోదరులారా, మనకు కావలసింది భూ సంబంధమైంది కాదు, ప్రకృతి సంబంధమైంది కాదు, దయ్యాల జ్ఞానం అసలే వద్దు. మనకి కావలసింది ఏంటి? దేవుని జ్ఞానం. ఒకవేళ దయ్యాలకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందితే ఈ మత్సరం ఒకటి, వివాదము, నీచ కార్యాలు, ఎక్కడికి వెళితే అక్కడ అల్లరి ఉంటుంది ఆ ఇంట్లో. అంటే పాపం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉంటారండి. వారి హృదయం ఆందోళన చెందిద్ది, వారి మనసు ఏమో తత్తరగా తొందరపడిద్ది. వారి మనసులోనేమో పాపం ఉంది కనుక చూసేవారు ఏమన్నా అవుతారేమో, లేక ఎవరైనా కనిపెడతారేమో. క్షణం నరకం అండి. అటువంటి హృదయం కలిగిన వారు సాతాను సంబంధులు. ఆ జ్ఞానం ఎప్పుడు కూడా పాపమే చేస్తుందండి. సాతానుకి సంబంధించిన జ్ఞానం ఎప్పుడు పాపమే చేస్తుంది. విచ్ఛిన్నమైపోతారు, అల్లరిపోలైపోతారు, ఒంటరి వారైపోతారు, చీకటిలో ఉంటారు. అసలు చీకటి అంటేనే సాతాను కదా. ఇన్ని కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే దాన్ని ఇష్టపడుతున్నారండి. ఈ లోకంలో చాలామంది ఇప్పుడు ఆ నీచ కార్యాలకు సంబంధించి, భూ సంబంధమైన దానికి, ప్రకృతి సంబంధమైన దానికి, దయ్యాలు కలిగినటువంటి జ్ఞానం ఇదే పొంది పాపంలో పడిపోతున్నారు, చిక్కుకుంటున్నారు, మరణిస్తున్నారు, యాతన పడుతున్నారు. ఇక పరలోకము నుండి వచ్చిన జ్ఞానం చూద్దాం. పరలోకము నుండి వచ్చిన జ్ఞానము అది యేసు ప్రభు. ఆ జ్ఞానములో పొందిన వారు చాలా చక్కగా ఉంటారు. ఎలా ఉంటారంటే, ఒకటి పవిత్రమైనది, రెండోదేమో నెమ్మది కలిగినది, మూడోదేమో లోబడినది, అంటే దేవునికి లోబడిన వారు, నాలుగోదేమో కనికరం కలిగిన వారు, ఐదోదేమో సమాధానం కలిగిన వారు. ఇవి చాలా స్పష్టంగా దేవుని గుర్తించిన వారు, దేవునిలో ఉన్నవారు, దేవుని వెంబడించేవారు, దేవునిలో ప్రార్థించేవారు, దేవుని వాక్యాన్ని వినేవారు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారు, దేవుని పాటలు పాడేవారు, ఇవి కలిగి ఉండాలి. వారు జ్ఞానవంతులంటే అదే అండి.
అందుకని యేసుప్రభు జ్ఞానాన్ని కలిగిన వారు నెమ్మదిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, కనికరం కలిగి ఉంటారు, పవిత్రంగా ఉంటారండి. పవిత్రం అంటే చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్పింది. ప్రభు కూడా చాలా విషయాలు చెప్పాడు, చాలా అనేకమైన విషయాలు చెప్పాడు బైబిల్లో. పవిత్రమైనదంటే పాపము అంటకుండా జీవించేదే పవిత్రమైనది. అసలు పాపమునకు ఆలోచన రాకుండా ఉండేవారే పవిత్రమైన వారు, దేవునిలో సగం ఉన్నవారే లెక్క. కనుక సమాధానము, ఈ దేవుని నమ్మిన వారికి ఎప్పుడు ఎదటి వారితో సమాధానం, తోటి వారితో సమాధానం, స్నేహితులతో సమాధానం, మందిరంలో ఉన్నవారితో సమాధానం, విశ్వాసులతో సమాధానం, ఈ లోక సంబంధమైన వారితో నెమ్మది కలిగి, సమాధానం కలిగి, కనికరం కలిగి మాట్లాడే ప్రతి మాట అది యేసు ప్రభువుని పోలిందేనండి. అందుకని ప్రియులారా, మనం ఆలోచించాలి ఒకసారి. ఏ జ్ఞానం అయితే మంచిది ఈ లోకంలో, ఏ జ్ఞానాన్ని పొందితే మనకు మేలు వస్తుంది, ఏదైతే మనకి మేలు జరుగుతుందో దాన్ని నమ్మాలి. అది ఏదంటే పరలోకం నుండి వచ్చిన క్రీస్తులో ఉన్న జ్ఞానాన్ని పొందిన ప్రతి వారు సమాధానపరచబడి ఆశీర్వదిస్తారు. ఇక దీనివల్ల పొందినటువంటి మంచి ప్రతిఫలాలు ఉన్నాయండి. అదేంటంటే సమాధానమైనటువంటి ప్రతిఫలము పొందిన ప్రతివారు సమాధానము చేత ఎత్తబడతారు, అంటే అభివృద్ధి చెందుతారు. ఏ విషయంలోనే కానివ్వండి, భూ విషయంలోనైనా కానివ్వండి, భూమి మీద ఉన్న వారి విషయంలోనే. ఎందుకంటే పరలోకం నుండి వచ్చిన జ్ఞానం పొందేవు కనుక భూమి మీద కూడా నువ్వు అభివృద్ధి, నీ ప్రార్థనలో అభివృద్ధి, నువ్వు నమ్మటంలో అభివృద్ధి, నువ్వు కలిగిన విశ్వాసంలో అభివృద్ధి, నమ్మకంగా జీవించడంలో కూడా అభివృద్ధి. నిన్ను అనేక రేట్లు ఆయన అభివృద్ధిలో ఎత్తబడతావు. దీనివల్ల తెలుసా ప్రియులరా, దేవుని జ్ఞానం కలిగిన వాడు ఎత్తబడతాడు సమాధానంగా, అంటే అభివృద్ధి చెందుతాడని అర్థం. ఏ విషయంలో నీకు సాటి లేదు అసలు. ఈ లోకంలో నిన్ను ఎవరు జయించలేరు కూడా, నీకు ఎంతమంది శత్రువులుందా ఏమీ చేయలేరు కూడా. ఎందువల్లంటే దేవుని జ్ఞానము నిన్నే కాదు, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ బిడ్డలను రక్షిస్తుంది, నీ యొక్క రక్త సంబంధం రక్షిస్తుంది, సంఘాన్ని రక్షిస్తుంది, ఈ లోకాన్ని జయిస్తుంది. ఎందువల్లంటే దేవుని జ్ఞానం చాలా గొప్పదండి. దీన్ని నమ్మినటువంటి ప్రతి వారు కూడా దేవుని జ్ఞానం పొందండి, పరలోకము నుండి వచ్చిన దానిని తీసుకొనండి, దాని ద్వారా ఈ భూమి మీద జీవించండి. ఈ 5 పాయింట్లు కూడా కలిగి జీవిస్తే ఏ లోటు దేవుడు ఈ లోకములకు రానివ్వడు, నీ ఇంటిలోనికి కూడా రానివ్వడు, నీ మనసులోనికి కూడా పాపాన్ని రానివ్వడు. నీవు దేవుని జ్ఞానాన్ని పొందావు కనుక సాతాను జ్ఞానం నిన్ను చూసి పారిపోతుంది, నీ ప్రార్థన చూసి పారిపోతుంది, నీ వాక్యాన్ని విని పారిపోతుంది, నీ క్రియలను చూసి పారిపోతుంది, నీ విశ్వాసాలను చూసి పారిపోతుంది. నా ప్రియ సహోదరులారా, మనందరం నాతో పాటు కూడా మరి యేసుక్రీస్తు జ్ఞానాన్ని పొంది మంచి ఫలాలు, మంచి సమాధానం పొందుదాం. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయనుగాక. మే గాడ్ బ్లెస్ యూ.